హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదొచ్చేసి మేము చెప్పాను కదా అంతర్వేదిలో స్టే చేసాం నైట్ అనేసి. అంతర్వేది వెళ్ళే వాళ్ళు మాత్రం రూమ్స్ అప్పటికప్పుడు దొరుకుతాయిలే అని చెప్పేసి మాత్రం అనుకోవద్దండి. మేము రీచ్ అయ్యేసరికి 1 అయిందనమాట. 1:30 అయింది. అప్పుడు వెళ్ళి అడిగితే ఆల్రెడీ అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి, లేవని చెప్పారు. మేము ఇంకా అక్కడ ముందర అన్నీ ఏమంటారు షట్టర్స్తో ఉందన్నమాట ప్లేస్ పడుకోవడానికి. కానీ దోమలు విపరీతంగా ఉన్నాయి అసలు. ఎంత దోమలు ఉన్నాయంటే అసలు మా వాడికి దోమలు కొట్టకుండా మమా ఎర్త్ రోల్ ఆన్ స్టిక్స్ కూడా పూసానన్నమాట. అస్సలు అయినా కూడా భలే కరిచేసాయి అసలు. చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోజు నైట్ మాత్రం. మేము పడుకునిందే 5-6 అవర్స్ లేండి. 5 అవర్స్ కూడా పడుకోలేదు, 4 అవర్స్ పడుకున్నాం. మళ్ళీ 5:30కి అంతా లేచేసి రెడీ అయ్యామన్నమాట అందరము. ఇంకా 7:30కి అంతా అందరం రెడీ అయిపోయాము. అక్కడ కూడా మనీ పే చేస్తే వాష్రూమ్స్ యూస్ చేసుకునేది ఉంది. చాలా నీట్గా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ఇంకా అవే యూస్ చేసుకొని ఇంకా వేడి నీళ్ళు కావాలంటే కూడా ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. అయితే కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు, 10-20 రూపీస్ అంతే. సో బాగుండింది, నీట్గా ఉన్నాయి. ఇంకా అవి యూస్ చేసుకొని మేము టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయాము. స్పెషల్ దర్శనం ఏమి వెళ్ళలేదన్నమాట, ఫ్రీగా ఉన్నింది, రష్ లేరు కదా 7:30కే. సో అక్కడ ఇంకా సెలబ్రేషన్స్కి కూడా అన్నీ ప్రిపేర్ చేస్తూ నిన్నారు, మీరు ఇందాక వీడియోలో చూసుంటారు కదా. ఇంక ఇక్కడ బోట్లో వెళ్ళామన్నమాట. పర్ హెడ్ 600 తీసుకున్నారు మాకు 11 మెంబర్స్కి. ఇది దగ్గర దగ్గర 1.5 అవర్ జర్నీ అనమాట. ఇటు సైడ్ మడ అడవుల్లోకి పిలుచుకెళ్తారు. తర్వాత ఇటుపక్క అన్నా చెల్లెళ్ళు రివర్ అండ్ సముద్రము రెండు ఉంటాయన్నమాట పక్క పక్కనే. అక్కడికి తీసుకెళ్తారనమాట. అని మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా నేను విజయవాడలోనే బోటింగ్ అడిగాను అనమాట మా హస్బెండ్ని, బాగుంటుంది అని చెప్పేసి. మా తోడుకోడలు వాళ్ళు మా వాళ్ళందరూ ముందు ఒకసారి వెళ్ళిన్నారు ఆల్రెడీ విజయవాడ, లాస్ట్ 1 year బ్యాక్ అనమాట. అప్పటికి నేను ఇంకా చిన్నోడు కదా, బాబుతో కష్టం అని చెప్పేసి పోలేదు. ఇంకా మేము దర్శనం చేసుకొని 8-8:30కి అంతా ఇంకా బోట్ ఎక్కేసామన్నమాట. కొంచెం ఇంకా పిల్లలు ఉన్నారు పని కదా, స్నాక్స్ కొన్ని తీసుకెళ్ళాము. ఇంకా జస్ట్ బోట్ స్టార్ట్ అయింది. మాతో పాటు ఇంకా వేరే వాళ్ళని ముగ్గురిని ఎక్కించుకున్నారనమాట. అక్కడ చాలా తక్కువ ఉన్నాయన్నమాట, లిమిటెడ్ బోట్స్, 3-4 ఉన్నాయి అంతే. సో వెళ్ళాము, చాలా బాగుంది ఈ జర్నీ కూడా. చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, సూర్యుని కిరణాలు అలా వాటర్ మీద పడుతూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో అసలు. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది అసలు. అయితే 1.5 అవర్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కాసేపు తర్వాత. కానీ 1.5 జర్నీ వాళ్ళు 600 కంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. చూసిన తర్వాత మనకు అలా అనిపిస్తుంది అనమాట, ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే. ఆ అన్నా చెల్లెళ్ళు రివర్ సముద్రం దగ్గర చూసినప్పుడు మాత్రం అసలు కళ్ళని చూసి నమ్మలేకపోయాను నేను. ఇది నిజమేనా, ఇది ఇలానే అవుతుందా, ఎంత నేచర్ గొప్పతనం అనిపించింది అసలు అదంతా. ఇక్కడ మా ఆయన సెల్ఫీ తీస్తూ ఉంటే చూడట్లేదని చెప్పి పిలుస్తున్నాను అనమాట. సో అది సంగతి. జస్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకా చూస్తున్నారు కదా సూర్యుడి కిరణాలు అలా వాటర్ మీద పడుతుంటే ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఇది మిడిల్కి వెళ్ళిపోయాము, దగ్గర దగ్గర మిడిల్ కాదులేండి, జస్ట్ స్టార్ట్ అయ్యి దాటిపోయాము అంతే. ఇంకా అందరం ఫొటోస్, అసలు అక్కడ నడిపే అతను ఉంటారు కదా బోటు, ఆయన అయితే చూపిస్తున్నాడు అనమాట స్టిల్స్, ఇట్లా చేతులు పెడుతూ ఇట్లా బెండ్ అయ్యి ఫొటోస్ తీసుకోండి, అక్కడ పైకి ఎక్కి నిలబడి ఫొటోస్ తీసుకోండి అని చెప్పి ఆయన స్టిల్స్ చూపిస్తున్నాడు. మేమైతే భలే నవ్వుకున్నాము. అది వీడియో తీయలేదు నేను, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన క్యాజువల్గా ఏదో చెప్తున్నాడేమో అనుకున్నాం మేము, కానీ కాదనమాట, ఆయన స్టిల్స్ చూపించాడు అనమాట. ఇట్లా దిగండి ఫొటోస్, అట్లా దిగండి అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ ఏవో స్నాక్స్ ఉంటేను అందరం తలా ఒక ప్యాకెట్ అలా తింటూ ఉన్నాము. ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాము. 1.5 జర్నీ అనమాట, చాలాసేపు పడుతుంది. ఫస్ట్ మడ అడవుల సైడ్కి తీసుకెళ్లారు మమ్మల్ని. తర్వాత వచ్చేసి ఇటుపక్కకి అన్న చెల్లెల రివర్ సైడ్కి తీసుకెళ్లారనమాట. మడ అడవులు ఎప్పుడు మీకు గుర్తుందా? 90s కిడ్స్కి అయితే గుర్తుంటుంది, సోషల్ టెక్స్ట్ బుక్లో చదివే ఉంటాము మనము. నాకైతే గుర్తుంది, మా ఆయన కూడా అదే అన్నాడు అనమాట. సో మా ఆయన మాత్రం బాగా దిగాడు ఫోటోలు, స్టిల్స్ వాటర్లో అట్లా చేతులు పెడుతూ ఇట్లా చేతులు పెడుతూ. నేను నా కొడుకుని చూసుకోవడానికి సరిపోయింది, వాడు వదలలేదనమాట నన్ను. ఇంకా అందుకనేసి కామ్ అయిపోయాను నేను. సరే అనేసి ఇంకేం చేయలేము కదా, సతాయిస్తూ ఉంటే ఎందుకులే ఆయన ఏడిపియడం అనేసి, వీడు మా అక్క కొడుకు, వీళ్ళిద్దరే ఇట్లా స్టిల్స్ దిగింది, ఇట్లా వాటర్లో హ్యాండ్స్ పెడుతూ. మిగతా ఎవరం ఏం దిగలేదు. ఇంకా
వచ్చేసి బోట్ పైన నిలబడుకున్నది లాస్ట్‌కి నిలబడుకొని ఇట్లా స్టిల్స్ దిగామనమాట. ఆయన చూపించాడని చెప్పాను కదా! ఏదో ఇక్కడ ఇట్లా నిలబడుకొని చేతులు చాచి స్టిల్స్ ఇవ్వండి అది ఇది అని చెప్పి ఆయన చూపించాడు స్టిల్స్ అన్నీ. ఇక అందరం వన్ బై వన్ ఒక్కొక్కరం అట్లా నిలబడుకొని అన్ని ఫొటోసు, వీడియోసు అన్నీ తీసుకున్నాము. చాలాసేపు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా మేము ఆపేసామనమాట ఫొటోస్ అవన్నీ దిగడం. ఇంకా వాళ్ళు ఎక్కి వాళ్ళు స్టిల్స్ అలా తీసుకున్నారు. ఇట్లా పైకెక్కి నిలబడుకొని అంత స్టిల్స్ దిగామన్నమాట. అందరం దిగాము. చాలా బాగుంది. అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా అంతర్వేది వెళ్తే మాత్రం బోట్ ట్రావెల్ మాత్రం మిస్ అవ్వకండి. ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇదే అనమాట మడ అడవులు. అడవుల్లో మధ్యలోంచి వాటర్ మధ్యలోంచి చెట్లు ఉంటాయి. సో ఇటు లోపలికి వెళ్తుంది. ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ లోపలికి వెళ్తుందనమాట. చాలా స్లోగా తీసుకెళ్ళాడనమాట ఆయన. ఫొటోస్ తీసుకోండి నిదానంగా పోతానులేండి అని చెప్పేసి ఫొటోస్ తీసుకోమని చెప్పేసి ఆయన చాలా స్లోగా పోతున్నాడు. అక్కడ వేరే అన్న వాళ్ళు ఎక్కారన్నాను కదా మాతో పాటు. వాళ్ళు దిగుతూ ఉన్నారు స్టిల్స్. ఇంకా మళ్ళీ మేము దిగుదామని చెప్పేసి ఇంకా ఊరికే అందరినీ హాయ్ చెప్పమంటున్నాను. మా అత్తయ్య వాళ్ళందరినీ అందరూ హాయ్ చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా మేము అక్కడ ఆయన నడుపుతున్నాడు కదా! అది అక్కడికి కూడా రండి. ఇక్కడ కూడా దాన్ని పట్టుకొని ఫొటోస్ దిగండి అని చెప్పి ఆయన పిలిచాడనమాట మమ్మల్ని. దిగాము నేను, మా హస్బెండ్, మా అక్క కొడుకు, ఇంకా వేరే మా పెదనాన్న వచ్చారన్నాను కదా! ఆయన అందరము దిగామన్నమాట అక్కడ నిలబడుకొని. సో ఇట్లా వాటర్ మధ్యలో చెట్లు ఉంటాయి. అవి మడ అడవులంట. సో ఇలా లోపలికి తీసుకెళ్ళాడు. చాలాసేపు చాలా స్లోగా నడిపాడు అసలు ఆయన. ఫొటోస్ అందరూ దిగండి నిదానంగా తీసుకోండి అని చెప్పేసి ఇంకా అలా వన్ బై వన్ ఫొటోస్ తీసుకుంటూ అక్కడ వాళ్ళు దిగి వచ్చేసాక తీసుకున్నాము. నేను అది వీడియో క్లిప్ తీయలేదు అనుకుంటా మేబీ. తీసుకోవడం అయితే అందరం మళ్ళీ స్టిల్స్ తీసుకున్నాము అక్కడ నిలబడుకొని. చుట్టూ గ్రీనరీ ఉంటుంది కదా బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడ అందరము ఫొటోస్ తీసుకున్నాము నిలబడి. ఇంకా అవే కదా మెమరీస్. మళ్ళీ మళ్ళీ అదే పనిగా వెళ్ళలేము అంతర్వేది వరకు. సో అలా అనమాట. మేము మ్యాక్సిమం కవర్ చేసాము తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సైడ్ ఉండే ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్. ఇంకా అటు సైడ్ నుంచి ఆపోజిట్ రావాలన్నమాట. ఇట్లా అన్నా చెల్లెళ్ళు అని చెప్పాను కదా! అది చూస్తున్నారా సముద్రం అది. ఇటుపక్క రివర్, గోదావరి రివరు. సో 2 వస్తాయి, 2 కలుస్తాయి. కానీ అవంతకు అవే సపరేట్ అయిపోతాయి అనమాట. ఆ రివరు సముద్రంలోకి వెళ్ళదు. సముద్రం వాటరు దీంట్లోకి రావు. అసలు చూస్తుంటేనే అసలు ఎలా అలా పాసిబుల్ అని చెప్పి మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. డిఫరెన్స్ కూడా తెలిసిపోతుంది మనకు చాలా క్లియర్‌గా. మనకి డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుందనమాట. అవి సముద్రం వాటర్ వచ్చేసి కొంచెము మట్టి కలర్‌లో ఉంటాయి. ఇవి కొంచెం బ్లూయిష్‌గా ఉంటాయి. చూస్తున్నారు చూడండి. మీకు వీడియోలో కూడా బాగా తెలుస్తుంది డిఫరెన్స్. మా మా కళ్ళైతే మమ్మల్ని మేము నమ్మలేకపోయామనమాట. నిజంగా ఇలా జరుగుతుందా? ఇట్లా సెపరేట్ అవుతాయా? అని చెప్పేసి. చాలా బావునింది అసలు. అక్కడ కూడా చాలా స్లోగా తీసుకెళ్ళాడనమాట. ఫాస్ట్‌గా వెళ్ళిపోతే మళ్ళీ మనం అంత అబ్జర్వ్ చేయలేం కదా! సో అందుకనేసి చాలా స్లోగా తీసుకెళ్ళాడు. చూడండి ఇక్కడ వాటర్ ఏమో రివర్ వాటర్‌తో కలుస్తున్నాయి. కానీ మళ్ళీ అవి వెళ్ళిపోతున్నాయి అనమాట వెనక్కి. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. అవి సముద్రం వాటర్‌కి, ఇక్కడ రివర్ వాటర్‌కి కలుస్తాయి. కానీ మళ్ళీ సెపరేట్ అయిపోతాయన్నమాట. చాలా ఆశ్చర్యం కలిగింది నాకైతే. ఇప్పటికి కూడా ఈ వీడియోలో చూస్తుంటే ఇదంతా నిజమేనా? ఇలా జరుగుతుందా? అనే అనిపిస్తుంది నాకైతే. వీడియో ఎడిట్ చేసేటప్పుడు, వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ అనమాట. అది ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అంతర్వేది వెళ్ళాలి, అటు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్లేస్‌ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా విజిట్ చేయండి. బోటింగ్ మాత్రం తప్పకుండా వెళ్ళండి. వర్త్ అనమాట. సో మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయలేం కదా! సో చాలా బాగా అనిపించింది నాకైతే అసలు. చూస్తున్నంత సేపు అట్లనే ఉన్నాము. అక్కడ ఒక్కసారి ఒక జర్కిచ్చిందనమాట. అల వచ్చి మాకు తగిలింది. బోట్ ఏం పెద్ద బోట్ ఏం కాదు కదా! భయమేసేసింది ఒక్క నిమిషం. బోట్ నడిపే ఆయన మాత్రం చాలా స్టేబుల్‌గా, కామ్‌గా ఆయన పాటికి ఆయన నడుపుతా ఉన్నాడు. మేము మాత్రం భయపడిపోయాము అసలు. అదే చెప్పుకొని నవ్వుకుంటా ఉన్నాం ఇక్కడ. అమ్మో! అని చెప్పేసి. ఎట్లైనా మనకి భయం ఉంటది కదా! సముద్రం అలా అట్లా వచ్చి కొట్టేస్తే చిన్న బోట్ కదా! అదేముంది అనేసి. చాలా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇంకా దిగి వచ్చేసాము. ఇంకా మేమొచ్చేసి అక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళాము. అసలు ఇక్కడంతా దిగి ఫోటోస్ తీసుకోవాలని చాలా అనిపించింది. సూపర్‌గున్నది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సైడ్ అసలు అంత గ్రీనరీ అంటే మన సైడ్ అసలు ఇంత గ్రీనరీ ఉండదు.
సినిమాల్లో చూపించినట్టుగానే ఉందనుకోండి. చాలా గ్రీనరీగా, పచ్చగా ఏమంటారు ఇవి ఏం తోటలబ్బా ఇవి గుర్తు రావట్లే. టెంకాయ చెట్లు, అరటి చెట్లు, పక్కనే గట్లు, కాలువలు, చిన్న చిన్న కాలువలనమాట. ప్రతి చోట సైడ్ కాలువలున్నాయనమాట చిన్నవి నీళ్లు పారుతూ. అసలు సేమ్ అనుకోండి సినిమాల్లో చూపించినట్టుగానే రియాలిటీలో గూడా చాలా బావుంది. ఇంకా మేము అక్కడి నుంచి చెప్పాను గదా! పాలకొల్లుకెళ్ళిపోయాము. పాలకొల్లులో దర్శనం గూడా జరిగింది. అక్కడే ఇంకా వెళ్ళేసరికి మాకు ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అక్కడే యాక్చువల్‌గా గుడిలోనే పెడుతున్నారు అనేసి అక్కడే ప్రసాదం తిందాము అనుకున్నాం. కానీ మాకు కుదరలేదనమాట. వాళ్ళు ఇంకా టైం పడుతుంది 1 అవర్ అలా అని చెప్పారని ఇంకా మేము లేట్ అయిపోతుందని చెప్పేసి మేము హోటల్‌కెళ్ళాము. కానీ బెస్ట్ ఫుడ్ తిన్నామనమాట. శ్రీనివాస హోటల్ అని ఏదో ప్యూర్ వెజ్ హోటలే. మేమెళ్ళింది భోగి రోజు గదా! నిజంగానే పండగ భోజనమే చేశాము అరిటాకులో. చాలా బావునింది. అది స్నిప్పెట్ తీయడం మర్చిపోయాననమాట. అంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం అప్పటికే. సో, వీడియో మీద గుర్తు రాలేదు. అప్పటికి ఆ రోజు అక్కడ చండీ హోమం గూడా జరుగుతూనింది. దర్శనం గూడా బాగా జరిగింది. చాలా బావునింది. టెంపుల్‌లో కొంచెం రష్షే ఉండిన్నారనమాట. ఇలా చండీ హోమము ఇదంతా ఉంది గదా! సో, ఫెస్టివల్ రోజు. అలా దానివల్ల కొంచెం రష్ ఉన్నారు. మరీ అంత తోసుకునేంత అయితే ఏం లేరు. జస్ట్ నార్మల్‌గా ఉన్నారు అంతే. చాలా జరిగింది ఇక్కడ. ఇంకా ఫుడ్ తినేసేసి మేము ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి భీమవరం వెళ్ళాము. ఇక్కడ గూడా దర్శనం బాగా జరిగింది. రష్ ఎవరు ఏం లేరు. చాలా నార్మల్‌గా ఉండిన్నారు. ఫెస్టివల్ టైం గదా! అంతా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటా మేబీ ఎక్కువగా. ఇంకా అటు సైడ్ చేసుకుంటారంట గదా! సంక్రాంతి. సో, టెంపుల్‌లో అయితే అసలు రష్షే లేరనమాట. చాలా తక్కువ మందున్నారు. బాగా ప్రశాంతంగా జరిగింది. కింద శివుడుంటారు. పైన పార్వతీదేవి అమ్మవారున్నారు పైన. సో, పైకి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ కిందకొచ్చేసామనమాట. చూస్తున్నారు గదా! మీకసలు క్యూలో ఎవ్వరూ లేరు. అసలు రష్షే లేరనమాట. చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అయ్యాయనమాట. అన్ని చోట్ల దర్శనాలు అలానే ఉండినాయి. మేబీ సంక్రాంతికి అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంటారనుకుంటా అటు సైడ్ వాళ్ళంతా. సో, దానివల్ల టెంపుల్స్‌లో అయితే ఏం రష్ లేరనమాట. అన్ని చోట్ల అలానే ఉండింది. బాగా కామ్‌గా, సింపుల్‌గా దర్శనాలయిపోయాయి ఇక్కడ అమ్మవారి దగ్గర. ఇదొచ్చేసి వైశ్య పెనుగొండ అని చెప్పేసి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పుట్టిన ఊరు. అలాగే ఆత్మార్పణ చేసుకున్న ఊరు గూడా అదే అంట. సో, అక్కడికెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. ఆ రోజు భోగి గదా! మా వాడికి భోగి పళ్ళు పోయాలని చెప్పేసి ఇంకా మా వాడిని రెడీ చేసి తీసుకొచ్చాను నేను. ఇక్కడ మా అత్తయ్య అన్నీ రెడీ చేస్తున్నారనమాట. మా అత్త అన్నీ తీసుకొనొచ్చారనమాట భోగి పళ్ళు వేయడానికని చెప్పేసి. అవి పండ్లు ఒకటి బయట దొరుకుతాయి అనేసి ఎక్కడైనా దొరుకుతాయి గదా! భోగి పండ్లు. రేగి పండ్లు. సో, అవి మాత్రం తీసుకున్నాము బయట. అవి కూడా దొరుకుతాయా? దొరకవా? అన్నట్టుగానే చాలా వెతికామనమాట. భోగి బిఫోర్ డే మాత్రం కనిపిచ్చాయి అవి. అసలు లేకపోతే ఎక్కడ కనిపించలేదు. ఇంకా డౌటే ఇంక భోగి పండ్లు పోయలేమేమో అని చెప్పి అనుకున్నాము. మా లక్ అనమాట. దొరికాయి. సో, ఇంక అందుకనేసి ఇంక పోద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. మా బావ పిల్లలకి సేమ్ డ్రెసెస్ తీసుకున్నానని చెప్పాను గదా! నేను. లగేజ్ ప్యాకింగ్ వీడియోలో అవి ఇవే అనమాట. బాగున్నారు ఇద్దరు. కానీ వాళ్ళిద్దరు నిలబడి ఫోటోలు దిగమంటే దిగరనమాట. ఇంక అందుకే వాళ్ళిద్దరికి సెపరేట్‌గా ఫోటోస్ ఏం తీయలేదు. ఇక్కడ ఇంకా బొట్టు పెట్టేసి మెడలో దండ వేస్తారనమాట మా అత్త వాళ్ళు. సో, అలా ఆడపిల్లతో వేయిచ్చేసేసి ఇంకా భోగి పళ్ళు పోస్తా ఉన్నారు. మా వాడు చూడండి ఏంది అట్లా పెడుతున్నావు నాకు బొట్టు అని చెప్పి లుక్కులు ఇస్తున్నాడు. బొట్టు అంటే చాలా ఇష్టం అనమాట. మేము పెట్టుకునేటప్పుడు గూడా అడుగుతాడు నాకు పెట్టు అని చెప్పేసి. ఇంక అట్లా తాంబూలం చేతికిచ్చేసి ఇంక భోగి పండ్లు పోసేస్తారు మీద. అంతే. ఇంక అలానే అక్కడ గుళ్ళోనే సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఈసారి చాలా డిఫరెంట్‌గా ఇంక మళ్ళీ అలా చేసుకుంటామో లేదో తెలీదు. 5 ఇయర్సే కదా మనం పోసేది భోగి పళ్ళు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే పోస్తాము ఇట్లా ట్రావెలింగ్‌లో అనేసి. ఇంక ట్రావెలింగ్‌లో ఉన్నాం కదా! అవ్వదులే అని చెప్పేసి నేనైతే హోప్స్ అయితే పెట్టుకోలేదు. భోగి పండ్లు పొయ్యాలి అది ఇది అని చెప్పేసి. మా అత్తయ్య మాత్రం అన్నీ తెచ్చుకున్నారు. కుదిరితే గనక పోసుకుందాం అని చెప్పేసి. ఇంకా అన్నవరంలో చెరుకుగడలు అవి తీసుకునేసి అన్నీ ప్లాన్ చేసేసుకున్నాము. మొత్తానికి ఇంకా అలా భోగి పండ్లు పోసేసేసుకున్నాము. అవి నెగళ్ళు అని చెప్పి అంటారు కదా! సో, నువ్వులు ఇంకా ఏవో కొన్ని అన్నీ యాడ్ చేస్తారనమాట మా అత్తయ్య. ఖచ్చితంగా సంక్రాంతికి అవి ఖచ్చితంగా చేస్తారు.
అవి కూడా చేసి తీసుకొని వచ్చారు. ఇంకా అవన్నీ తలా కొంచెం అందరం తీసుకొని తినేసి అక్కడే వాసవి కన్యకా పరమేశ్వరిది చాలా పెద్ద విగ్రహం కట్టారంట. సో అది చూడ్డానికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మేము అందరము ఇంకా ఇక్కడే ఉన్నాము. దగ్గర దగ్గర 4:30 లేండి అంతే టైం. అప్పుడు 4:30 తర్వాత ఇంకా ఇక్కడ ఈ పని పెట్టుకున్నాం మేము. ఇంకా అవి పండ్లు పోసిన తర్వాత ఎర్రనీళ్ళ హారతి ఇవ్వాలి కదా. సో అట్లా చిన్న డబ్బా ప్లేట్ మూత ఉంటుంది కదా, డబ్బా మూత ఉంటుంది కదా, దాంట్లోనే వాటర్ కలిపారు, ఎర్రనీళ్ళు కలిపేసి ఇంకా హారతి ఇస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఎక్కడికి పోయినా ట్రెడిషనల్ ప్రకారంగానే మేము భోగిపళ్ళు పోసేసుకున్నాము హ్యాపీగా. మా అత్తయ్య తీసుకురావడం వల్లే జరిగిందిలేండి, లేకపోతే చేసుకునే వాళ్ళం అయితే కాదు ఖచ్చితంగా అదైతే. ఇంక మా వాడు ఆడుకుంటూ ఉన్నాడనమాట వాళ్ళ అన్నలతో కలిసి. ఇంకా అక్కడి నుంచి మేము అదే చెప్పాను కదా, అక్కడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంది బయట, లోపల గోల్డ్తో, ఇది పంచలోహాల విగ్రహము. సో ఇలా చూస్తున్నారు కదా, అలా కట్టించారనమాట. లోపల వచ్చేసి బంగారుతో చేసిన విగ్రహం ఉంది అమ్మవారిది. చాలా బాగుంది టెంపుల్ లోపల కూడా, చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ రోజు కొంచెం రష్గా ఉన్నారు అక్కడ. ఇక్కడ మేము ఇందాక భోగి పండ్లు పోసుకునే దగ్గర అయితే ఏమి ఎవరు లేరు, కానీ ఇక్కడైతే ఉన్నారనమాట వస్తూ పోతూ. ఏమంతా అంటే చాలా పెద్దదనమాట, లోపల చాలా స్పేషియస్గా ఉంది. సో అక్కడ బాగుంది. ఇంకా మనం వాష్రూమ్స్ అవి అలా కావాలన్నా కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట, ఈ టెంపుల్ దగ్గరే. ఇందాక టెంపుల్ దగ్గర ఏం లేవు, ఈ టెంపుల్ దగ్గరే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటుందన్నమాట లోపల అమ్మవారు. చాలా బాగుంది, అంతా గోల్డ్తో చేసి పెట్టారంట. ఎన్ని అడుగులో నాకు కరెక్ట్గా గుర్తులేదు, 100+, 108 ఎంతో చెప్పున్నారు, 180 సంథింగ్ నెంబర్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, మర్చిపోయాను నేను. చాలా బాగుండిందనమాట అమ్మవారు. సో చూడండి ఎంత బాగున్నారు అసలు, చూస్తున్నంతసేపు అలానే చూడాలనిపించింది. చాలా బాగున్నారు అమ్మవారు. ఇంకా అక్కడి నుంచి మేము ర్యాలీకి వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ముందు పక్క విష్ణు అవతారం ఉంటుంది, వెనక పక్క అమ్మవారి అవతారం ఉంటుందన్నమాట. అలాగే తొడ మీద పుట్టుమచ్చ ఉంటుంది, కాళ్ళ దగ్గర వాటర్ ఉంటాయన్నమాట, తడి అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇది ఇంకా మా వాడు నిద్రపోయాడని చెప్పి నేను వెళ్ళకుండా నిన్నాడు, కానీ మా ఆయన మాత్రం ఖచ్చితంగా ఇంక మా వాడు పర్లేదు లేస్తే లేస్తాడు, ఇంత దూరం వచ్చి చూడకుండా ఉంటావా అని చెప్పేసి మళ్ళీ నన్ను తీసుకెళ్ళాడనమాట. ఇది మా హస్బెండ్ తీసిన వీడియో అనమాట. తర్వాత ఇంకా లాస్ట్లో మళ్ళీ రష్ లేరులే, వచ్చేసేయి త్వరగా చూసేసుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి మళ్ళీ నన్ను పిలుచుకెళ్ళారనమాట. చాలా బాగున్నారు అమ్మవారు. అట్లా రూపం 2 రూపాలు ఉంటాయన్నమాట. వెనకాల మోహిని అవతారం లాగా అనుకోండి, లైక్ వెనకాల వచ్చేసి అమ్మవారు లాగా, ఫ్రంట్ మాత్రం విష్ణు రూపం ఉంటుంది. అదనమాట. ఇది లాస్ట్. మేము నెక్స్ట్ వచ్చేసి ద్వారకా తిరుమలలో స్టే చేసాము, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతే వీడియో. బాయ్ బాయ్.